టు హండ్రామాస్ ఫ్యామిలీ. హలో, అందరికీ నమస్తే. ఈ వీడియో మా పెద్దమ్మోళ్ళ ఊర్లో తీసిన వీడియో. మా అమ్మకి అక్క. చివరి వరకు చూసి ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. అక్కడ బర్త్డే చేసుకుంటుంది మా పెద్దమ్మ మనవరాలు, మా పెద్దమ్మ కొడుకు కూతురు. బుడ్డ పాప సెకండ్ బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటుంది. బర్త్డేని మా అక్క వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేశాము. అక్కడ ఉన్నది మా పెద్దన్న, మా వదిన. బర్త్డే బేబీ వాళ్ళ పాపే. అక్కడ పక్కన ఇంకొక చిన్న పాప ఉంది కదా, అది మా చిన్నన్న కూతురు. ఇక్కడ బాబుని ఎత్తుకొని ఉందొచ్చి మా పెద్దక్క హస్బెండ్. ఈ బర్త్డేని మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము. అందరూ హ్యాపీగా ఒక దగ్గర కలిసాము, అమ్మ వాళ్ళ ఫ్యామిలీ మొత్తము. కేక్ కటింగ్ అయిపోయింది, తింటూ ఉన్నాము. స్పెషల్ ఏంటో చూడండి. వెజిటేబుల్ బిర్యానీ, చికెన్ కర్రీ, మష్రూమ్ కర్రీ, చపాతీలు, ఎగ్స్. వెజ్ వాళ్ళకి వెజ్, నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్. మా అక్క వంటలు చాలా బాగా చేస్తుంది. ఎన్ని వెరైటీస్ అయినా చకచకా చేసేస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. తినేసి బాగా ఎంజాయ్ చేసేసి పడుకున్నాము. మరుసటి రోజు మార్నింగ్ లేసి మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. పక్కనే అక్కడికి ఇక్కడికి ఒక 12 కిలోమీటర్స్ అటు ఉంటుంది, 12-15 కిలోమీటర్స్. మా పెద్దమ్మ ఊరికి వెళ్ళే దారిలో ఊర్లోనే స్టార్టింగ్ ఈ విధంగా ఏరు ఉంటుంది. వర్షాలు ఎక్కువ పడుతూ ఉన్నప్పుడైతే ఈ రోడ్లో అసలు వెళ్ళడానికి అవ్వదు, ఎక్కువగా వాటర్ ఫ్లో ఉంటుంది. చాలా పెద్ద ఏరు. మన బొడ్డోడు చూడండి, ఎక్కడానికి ట్రై చేస్తున్నాడు. దాన్ని ఫస్ట్ టైం ఎక్కేశాడు. ఇంత హైట్లో ఉండేదాన్ని. చిన్న చిన్నవి ఒక్కోటి స్టార్ట్ చేస్తున్నాడు. నడుస్తున్నాడు బాబు ఇప్పుడు. ఇంత హైట్లో ఉండడం, ఎక్కడం ఫస్ట్ టైం ఇదే. చూడండి ఎలా తనకలాడుతున్నాడో. ఎక్కడానికి ట్రై చేస్తున్నారు, ఎవరు టచ్ చేయకూడదంట. వాడంతటికి వాడే ఎక్కాలంట. ఫైనల్గా చక్కగా ఎక్కేశాడు, పడుకున్నాడు హాయిగా. చూడండి ఎలా పడుకొని ఉన్నాడో. మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చాలా యాక్టివ్గా ఉన్నాడు. మార్నింగ్ 6 లేసేస్తాడు. ఇక్కడ ఉన్నప్పుడు అయితే అస్సలు లేడు. ఇక్కడ మా వదిన వాళ్ళు ఇద్దరు బజ్జీలు, బోండాలు వేస్తూ ఉన్నారు. అటు సైడ్ ఉన్నది మా పెద్ద వదిన, ఇటు సైడ్ ఉన్నది మా చిన్న వదిన. మిరపకాయ బజ్జీలు ఎలా వేయాలో చూద్దాం రండి. మా పెద్ద వదిన బజ్జీలు ఏ విధంగా వేస్తుందో చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఒకసారి. మిర్చి తీసుకొని అందులో మధ్యలో ఘాటు పెట్టుకొని వాటిలో మధ్యలో ఉన్నది మొత్తం తీసేసి వాటికి కొద్దిగా సాల్ట్ అప్లై చేసింది. కొంచెం డిఫరెంట్గా అందులో పొటాటో యాడ్ చేశారు మధ్యలో. మా అక్క కొడుకు ఆ విధంగా చేయమన్నాడని చెప్పి ఆ విధంగా ట్రై చేస్తుంది డిఫరెంట్గా. నార్మల్గా అయితే ఆ విధంగానే వేసేసుకోవచ్చు పొటాటో లేకుండా. ఇది కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉన్నారు. టేస్ట్ అయితే బాగొచ్చింది. ఈ పొటాటోతో కొద్దిగా చిన్న చిన్న బోండాల్లాగా వేస్తూ ఉన్నారు పిండిలో ముంచి. బజ్జీలు వేసేసారు, ఈ బోండాలు వేశారు, ఆలు బజ్జీలు కూడా వేస్తూ ఉన్నారు. ఇద్దరు వదినలు మంచిగా హ్యాపీగా కలిసి వంటలు చేసుకుంటూ ఉంటారు. పనులైతే చకచకని చేసేసుకుంటారు కిచెన్లో ఎక్కువసేపు ఉండకుండా. అది ఏ విధంగా తినాలో మా అక్క కొడుకు చూపిస్తారు చూడండి, అలా వెతుకోవాలంట. నైట్ ఫుడ్ మొత్తం తినేసి బయట వచ్చి ఈ విధంగా కూర్చొని ఉన్నాము. మా పెద్దమ్మ వాళ్ళది తమిళనాడు. అక్కడ ఎక్కువగా మగ్గం వర్క్ చేస్తూ ఉంటారు. బట్టలు తయారు చేస్తూ ఉంటారు, నేస్తూ ఉంటారు బట్టల్ని. ప్రతి ఇంటికి 2 సైడ్స్ దారి ఉంటుంది. ఇప్పుడు మేము ఉన్నది ఫ్రంట్ డోర్ సైడు. నైట్ టైంలో అయితే ఇటు సైడ్ ఉంటాము, డే టైంలో అయితే బ్యాక్ సైడ్ ఉంటాము. ఇక్కడ మా బుడ్డోడు చూడండి ఇల్లు ఊడ్చాలంట. వాడు పనులన్నీ చేస్తూ ఉంటాడు ఇలాంటివి. నేనేం చేయాలంటానో వాటిని వాడు కూడా చేసేది అలవాటు చేసుకుంటున్నాడు. ఇంట్లో నాకు హెల్ప్ చేస్తూ ఉండడానికి ఈ విధంగా చీపుర్లు అవి తెచ్చిస్తూ ఉంటాడు నా చేతిలో. ఆ విధంగా అక్కడ కూడా చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఇక్కడ చూడండి మా చిన్న వదిన, మా పిన్ని కొడుకు, తన పేరు గౌతమ్. మంచిగా నాకు తమ్ముడు ఎవరైనా ఉన్నారు అంటే అది వాడే. చాలా క్లోజ్గా ఉంటాము. ఇక్కడ చూడండి అది కొండ ఈతకాయలు. ఇవి బాగా ఎక్కువ దొరుకుతాయి మా పెద్దమ్మ వాళ్ళ ఊర్లో. ఎక్కడ చూసినా మా ఇల్లులు చివరిలోనే ఉంటుంది. మా పెద్దమ్మ వాళ్ళ ఊరు కానీ, మా ఇల్లు కానీ, మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు కానీ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా ఉంటుంది పొలం పక్కన. ఈ విధంగా చూడండి ఎంత హ్యాపీగా బ్యాక్ సైడ్ వచ్చి కూర్చోన్నాము ఇప్పుడు.
మా ఊర్లో కానీ, మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో కానీ, మా పెద్దమ్మ వాళ్ళ ఊర్లో కానీ ఎక్కడికి వెళ్ళినా ప్రశాంతంగా ఉంటుంది. ఈ విధంగా ఊర్లో మధ్యలో అలాగ ఉండకుండా ఇల్లు ఇలాగ చివర్లో ఉంటుంది హ్యాపీగా. ఇంకా అక్కడ మా అక్క కూతురు వెళ్తూ ఉన్నది. జాతర వీడియోలో చూసుంటారు కదా, ఆ అమ్మాయే. వీడియోస్లో కనిపించడానికి ఎక్కువగా సిగ్గుపడుతూ ఉంటుంది. మన బుడ్డోడు మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు మేకపిల్లలతో. చూడండి, వాడికి ఇంకా హ్యాపీగా ఉంది ఇక్కడికి వచ్చాక. మార్నింగ్ అయితే 6కి అంతా లేసేస్తున్నాడు అసలు. నేను నిద్ర లేచే లోపల వాడికి అన్ని పనులు చేసేస్తున్నారు మా వదిన వాళ్ళు, మా తమ్ముడు వాళ్ళందరూ. తినిపించేసి స్నానాలు కూడా చేయించేసి ఉంటారు నేను లేసే లోపే. ఇక్కడ ఉన్నప్పుడు అంత మార్నింగ్ ఎప్పుడూ లేడు అసలు. అక్కడికి వెళ్ళినా కరెక్ట్గా అలారం మోగినట్టు 6కి అంతా లేసి కూర్చుంటా ఉన్నాడు. ఇంకా ఇక్కడ వంటలు ఇంకా ఆఫ్టర్నూన్కి 3 డేస్ వ్లాగ్. ఇది సెకండ్ డే. ఇక్కడ బాబుకి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను. క్యారెట్ రైస్ చేస్తున్నాను, అంటే కిచిడి లాగా చేస్తున్నాను. ఇంకా ఇక్కడ మీల్ మేకర్ రైస్ చేశారు. ఇంకా నేను నాన్ వెజ్ తినను కాబట్టి ఇంకా అన్నీ వెజ్లే. ఇక్కడ చూడండి, మా తమ్ముడు ఉయ్యాలు కట్టాడు. చిన్నప్పుడు ఈ విధంగా ఆడుకుంటూ ఉన్నాము. మళ్ళీ ఒకసారి కట్టు అలాంటిదంటే తీసుకొచ్చి కట్టాడు. చిన్నప్పుడు ఎక్కువగా హాలిడేస్కి మా పెద్దమ్మ వాళ్ళ ఊర్లో, మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో, మా అత్త వాళ్ళ ఊర్లోనే ఉండేవాళ్ళం ఎక్కువగా. మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వస్తే 1 మంత్ అలా కూడా ఉండేవాళ్ళము 50 డేస్ హాలిడేస్లో. మేమందరూ మంచిగా ఆ ఏరంతా చుట్టి, అంటే మా పెద్దమ్మ వాళ్ళ ఊర్లో ఏరు ఉంది కదా, అప్పుడు ఆవులు ఉన్నాయి, వాటిని తీసుకెళ్ళేసి మంచిగా ఎంజాయ్ చేసి వస్తూ ఉన్నాము. చిన్నప్పుడైతే ఈ ఉయ్యాలు ఊగేటప్పుడు ఎన్నిసార్లు కింద పడ్డా మా కాలువలో. ఇంకిక్కడ మా అక్క కొడుకు ఊర్లో వేరే అబ్బాయిది పెళ్ళి ఉంది. చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఫ్రెండ్ తను. ఇంకా అందరూ బయలుదేరి ఆ పెళ్ళికి అనేసి రెడీ అవుతున్నారు. ఇది ఇంకా మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి పైన మిద్ది పైన. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో అసలు. ఇంకా నాకు ఈ విధంగా ఉంటే ఎక్కడైనా నచ్చుతుంది. మా అమ్మ వాళ్ళ ఇంటికాడ కానీ, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ, మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికాడ ఇలాగ చెట్లు బాగుంటుంది. మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి పక్కనే, అంటే ముందే శివాలయం ఉంటుంది. ఇంకా పక్కన మొత్తం ఈ విధంగా చెట్లు ఉంటుంది. ఎంత బాగా చల్లగా గాలి వస్తూ ఉండింది ఆ టైంలో నేను వీడియో తీసేటప్పుడు. హ్యాపీగా ఉండింది, బాగా చల్లగా పైన మిద్దె పైన. చాలా ప్రశాంతంగా ఉంటుంది చూడండి. మా పెద్దమ్మ వాళ్ళకి కూడా ఇంటి దగ్గరే తోట ఉంది. ఇంకా పక్కన నేను దాన్ని కూడా చూపిస్తాను ఈ వీడియోలో. ఇంకా ఇంటికి అటు సైడ్ ఇంకో డోర్ ఉంటుందని చెప్పాను కదా, బ్యాక్ సైడు. ఇదే ఆ బ్యాక్ సైడు. ఇంకా అక్కడ మా చిన్నాన్న పాలు పిండుతున్నాడు. అక్కడ ఉన్నది మా చిన్నాన్న కూతురు. నేను ఇంతసేపు చెప్పాను కదా గౌతమ్ మా తమ్ముడు అని చెప్పి, వాళ్ళ నాన్న వాళ్ళ అక్క. ఇంకా నేను కూడా పాలు పిండడానికి అనేసి వచ్చాను. ఇంకా మా అక్కని పక్కన పెట్టుకొని పిండుతున్నాను, ఎక్కడ తంతుందేమో అని చెప్పి. నాకు పాలు పిండడం అలవాటు ఉంది. అంటే ఎప్పుడో చిన్నప్పుడు ఒక్కొక్కసారి ఇంకా ఇంట్లో మాకు గేదెలు ఉన్నాయి మా ఊర్లో. ఇంకా అప్పుడు పిండి అలాగ అలవాటు కొంచెము. కానీ ఒకటి ఉన్నట్టు ఇంకొకటి ఉండదు. దానికి ఎవరి దగ్గర అలవాటు ఉంటుందో వాళ్ళు పిండితేనే సైలెంట్గా ఉంటుంది, లేకుంటే ఎగ్జొక్కుతన్న దంతుంది. ఇంక ఇక్కడ నైట్కి ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది మా పెద్ద వదిన. ఇంకా చెన్న అండ్ మీల్ మేకర్స్తో కర్రీ చేస్తుంది చపాతీ కోసం అని చెప్పి. ఇంకా ఇక్కడ వీళ్ళందరూ మ్యారేజ్ కని బయలుదేరేశారు, మా చిన్నన్న మా చిన్న వదిన. అక్కడ వరుసగా 3 ఫ్యామిలీస్ ఉంటుంది మా రిలేటివ్స్. ఇంకా అన్ని ఫ్యామిలీస్ బయలుదేరాయి. ఆ పిల్లోడు బాగా క్లోజ్ అనమాట, మా అన్న వాళ్ళు మా తమ్ముడు వాళ్ళకంతా ఫ్రెండ్ ఆ పిల్లోడు, మ్యారేజ్ అయ్యే అబ్బాయి. ఇంకందుకని ఒక్కొక్కరుగా బయలుదేరి వెళ్తున్నారు. బర్త్డే వీడియోలో యాక్సిడెంట్ అయిందని చెప్పాను కదా, ఈ అన్నకే మా చిన్నన్నకి 1 మంత్ అవుతుంది యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు బాగానే ఉన్నాడు. ఇంకిక్కడ మా అక్క కొడుకు మా తమ్ముడు చూడండి, మా అక్క కొడుకు చేయి అడ్డం పెట్టుకుంటున్నాడు వీడియో తీస్తున్నానని చెప్పి. ఇంకా నేను తీస్తూ ఉంటే ఇంకా కొద్దిసేపు తర్వాత నార్మల్ అయిపోయాడు. నీ ఇష్టం తీసుకో, చెప్పినా తీస్తా ఉంటావు అని చెప్పాడు. ఇంక మా తమ్ముడు చూడండి ఇంకెక్కుతూ ఉన్నాడు, వెళ్తూ ఉన్నాడు. ఇంక అందరూ రెడీ అయ్యి వెళ్ళిపోతారు. ఇంకా మేమే ఉన్నాము ఇంట్లో, నేను మా పెద్దొదిన మా పెద్దమ్మ, అంతే. మా అక్క కూతురు కూడా వెళ్ళలేదు, ఇంట్లోనే ఉంది. ఇంక చూడు తనే చపాతీ ప్రిపేర్ చేస్తుంది. వాళ్ళ మమ్మీ దగ్గర నేర్చుకుందంట, చాలా బాగా చేస్తుంది చపాతీలు. మా అక్క వాళ్ళు ముంబైలో ఉన్నారు ఇన్ని రోజులు. ఇంకా చపాతీలు అయితే చాలా బాగా చేస్తుంది మా అక్క, అక్కడ స్టైల్లో చేస్తుంది. వంటలన్నీ ముంబై స్టైల్లో బాగా చేస్తుంది. అదే వాళ్ళ అమ్మ దగ్గర నేర్చుకొని మా ప్రీతి కూడా చేస్తుంది. సాఫ్ట్గా బాగా వచ్చాయి చపాతీలు.
ఇంకా వాళ్ళందరూ వెళ్ళిపోయేకాడికి సైలెంట్గా అయిపోయింది ఇల్లు మొత్తము. ఇంకా మేము కొద్దిసేపు బయట కూర్చొని ఇంకా తినేసి పడుకుందామనే లోపలే ఇంకా వాళ్ళు వచ్చేసారు. వాళ్ళు ఇంకా పెళ్ళికి వెళ్తున్నారు కాబట్టి మనం కూడా మంచిగా చేసుకుందాం అని చెప్పి ఇలా చేసుకున్నాము. ఇంకా 2 days అయిపోయింది. ఇది ఇంకా 3rd day మార్నింగ్. ఈ తోటలో చాలా చెట్లు వేశారు, చూపిస్తాను. ఇక్కడ ఇవి అరటి చెట్లు, ఇంకా చాలా రకాల కూరగాయలన్నీ కూడా పండిస్తూ ఉన్నారు పెద్దమ్మ వాళ్ళు. ఇంకా మునగ చెట్టు, వంకాయ చెట్లు. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి చూస్తే అదే ఇల్లు అనమాట. బ్యాక్ సైడ్ ఇది ఇంకా లాస్ట్ ఇల్లు ఇటు సైడు. ఇంక ఇక్కడ చూడండి ఈ తోట, అన్ని చెట్లు ఇప్పుడు కొన్ని కొన్ని చిన్న చిన్న చెట్లు వచ్చినాయి. అక్కడ కోస్తూ ఉన్నారు వంకాయలు. ఇంకెక్కడ ఈ 3 ఇళ్ళకి సంబంధించిన ఆవులు, బర్రెలు అవన్నీ కట్టేసుకోవడానికి ప్లేస్ బాగుంటుంది. ఇంకా తోటలో నుంచి వంకాయలు, గోంగూర, మునగాకు అవన్నీ కోసుకొని వచ్చాము. ఇంకా మునగాకు ఫ్రై చేయడానికి వాటిని క్లీన్ చేస్తూ ఉన్నాము. మునగాకుని నేను, మా అక్క, మా తమ్ముడు అక్కడ మార్నింగ్ లేచి ఎలా ఉన్నామో అలానే తీసేసాను వీడియోని. ఇక్కడ చూడండి, మా అక్క, మా పెద్దమ్మ కూతురు వంటలు బాగా చేస్తుందని చెప్పాను కదా, ముంబైలో ఉన్నారని చెప్పాను కదా, ఈ అక్క వాళ్ళే. అక్కడ మా మామ జోక్స్ వేస్తూ ఉన్నాడు, అందుకని మా మామని చూపిమన్నా. మా మామకి ఇష్టం లేదు, వీడియోలో నన్ను చూపించకండి అంటున్నాడు. అటు తిరుక్కుంటున్నాడు చూడండి. అక్కడ మా అక్క వాళ్ళ హస్బెండ్ ఆయన. ఇది ఇంటికి బ్యాక్ సైడు. వంటలు అవి చేసుకోవడానికి ఇటు సైడ్ వస్తాము, అంటే ఇంట్లోనే చేస్తాము కానీ ఇలా కట్ చేసుకునేటివి అలాంటివి ఏదన్నా ఉంటే ఇక్కడ వచ్చి మాట్లాడుకుంటూ కట్ చేసుకుంటూ ఉంటాము. ఇక్కడ చూడండి, అందరూ ఈ విధంగా అందరూ కలిసి హ్యాపీగా ఉండొచ్చు మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వస్తే. ఇక్కడ వేడి నీళ్ళు పెడుతూ ఉంది మా పెద్దమ్మ పిల్లోళ్ళకి అనేసి. నార్మల్గా అయితే ఎవరు ఉన్నారు, ఇప్పుడు హాలిడేస్ అని చెప్పి మేము అందరూ వెళ్ళున్నాము. ఇంకా మా పెద్దమ్మ, మా పెద్దనాన్న, మా వదిన వాళ్ళు ఉంటారు అంతే. ఇంకా అందరూ జాబ్స్కి వెళ్ళిపోతారు, ఇంట్లో ఎవరు ఉన్నారు. ఇప్పుడు నేను వెళ్ళాను, అందరూ ఉన్నారు అక్కడ ఎట్లో లక్కీగా. ఇంక మా తమ్ముడు బెంగళూరులో ఉంటాడు, తను అక్కడ జాబ్ చేస్తూ ఉన్నాడు. ఎటో లక్కీగా నేను వెళ్ళినప్పుడు వచ్చి ఉన్నాడు. నేను 2 రోజులు ఉన్నాడు, అంటే నేను వెళ్ళడానికి ముందు రోజు వెళ్ళిపోయాడు తను. ఇంకా చాలా మంచి పిల్లోడు. నేను బాయ్స్తో ఎక్కువ క్లోజ్గా ఉండను. నేను ఎవరితో అన్నా ఎక్కువగా అన్న వాళ్ళు, తమ్ముడు వాళ్ళైనా క్లోజ్గా ఎక్కువగా ఉన్నానంటే అది మా తమ్ముడితో, మా అక్క కొడుకు, మా అన్న వాళ్ళతో. ఎలాంటి విషయాన్నైనా షేర్ చేసుకుంటాను వాళ్ళతో, అసలు ఎలాంటి భయం లేకుండా. ఇంకా మా తమ్ముడు అని చెప్పాను కదా, తన పైన ఎలాంటి జోక్స్ వేసినా, ఎన్ని తిట్టినా సరే నన్ను సొంత అక్కలాగా చూసుకుంటాడు. అస్సలు ఫీల్ అవ్వడు. ఇంక ఈ ప్రపంచంలోనే నేను తిట్టినా, నేను ఏం మాట్లాడినా సైలెంట్గా, ఒకవేళ అది కామెడీగానే తీసుకొని మంచిగా నాతో మళ్ళీ మాట్లాడతారంటే అది ఒకటి మా తమ్ముడు. ఇంకొకటి నా ఫ్రెండ్ ఉంది భారతి అని, తను నేను ఎన్ని జోక్స్ వేసినా, వాళ్ళపైన ఎన్ని తిట్టినా, ఏం చేసినా నార్మల్గానే తీసుకుంటారు. సీరియస్ అవరు అనమాట, జోక్గానే తీసుకుంటారు, మంచిగా హ్యాపీగా మళ్ళీ మాట్లాడతారు. దాంట్లో మా తమ్ముడు ఒకడు. ఇంకా మా ఫ్రెండ్ అని చెప్పాను కదా భారతి, తను వచ్చి బర్త్డే దాంట్లో చూపించాను కదా, ఆ అమ్మాయిని. నేను ఒకవేళ తిట్టేసినా, నేను కోపడినా కానీ సరే ఇంకా మంచిగా తిరిగి మాట్లాడుతుంది, మంచిగా ఉంటుంది. వీళ్ళిద్దరూ ఎప్పటికీ మర్చిపోలేను అనమాట ఇలాంటి విషయంలో. ఇంకెవరు ఉండరు ఆ విధంగా. ఏదన్నా అంటే ఊరికే కోపడము, ఏ విషయంలోనూ కొద్దిగా ఎవరైనా కోపడతారు కదా, కానీ అలా ఉండదన్నమాట అస్సలు. చూడండి, వాళ్ళతో నేను ఎంత ఫ్రీగా ఉన్నాను అసలు. నేను ఎవరితో ఆ విధంగా ఉండలేదు ఇంకా బయట. ఇంకా మా అక్క కొడుకుతో కూడా నేను అన్నీ షేర్ చేసుకుంటాను, క్లోజ్గానే ఉంటాను. ఇంకా చిన్నప్పటి నుంచి ఎక్కువ క్లోజ్ మా తమ్ముడు అనమాట నాకు. ప్రతిసారి హాలిడేస్కి వస్తూ ఉంటాం కదా ఇక్కడికి, ఇంకా అలా చాలా బాగా మంచిగా ఉంటాం మేమందరూ. ఇంకా మా తమ్ముడికి కూడా 3 అక్క వాళ్ళు ఉన్నారు, 3కి పెళ్ళి అయిపోయింది. ఇంకా వాళ్ళని కూడా మిస్ అవుతూ ఉన్నాను చాలా. వాళ్ళతో కూడా చిన్నప్పుడు బాగా ఆడుకుంటూ ఉండేవాళ్ళం మేమందరూ చిన్న పిల్లలప్పుడు. ఇంకా వాళ్ళ ప్లేస్లో ఇంకా మా వదిన వాళ్ళు వచ్చారు. ఇంకా మా తమ్ముడికి పెళ్ళైతే ఇంకా మా తమ్ముడు భార్య ఎలా ఉంటుందో చూడాలి. మా వదిన వాళ్ళు అయితే చాలా బాగా కలిసిపోయారు మాతో. చూడండి ఎంత బాగా, నేను వీడియోలు తీసిన, నాతో ఇంకా మా అన్న వాళ్ళు ఎక్కువ క్లోజ్ కాదు, ఇంకా మా వదిన వాళ్ళు ఎక్కువ క్లోజ్ అయిపోయారు. ఇంకా అక్కడ చూడండి బ్యాక్ సైడ్ మా మామ నన్ను ఇంకా అక్కడ వీడియో వచ్చి మా ప్రీతి తీస్తుంది, మా మామ కూతురు. ఇంకా అక్కడ నుంచి తీస్తుంటే ప్రీతి నన్ను కనపడకుండా తీ అని చెప్పి మా వెనకాల వచ్చి కూర్చొని ఉన్నాడు.
ఇంకిక్కడ మా తమ్ముడు బయలుదేరేశాడు బెంగళూరుకి. ఇంకా నెక్స్ట్ డే డ్యూటీ ఉందని చెప్పి ఇంకా బయలుదేరేశాడు. చాలా బాధ అయిపోయింది. ఇంకా 1 డే ఉండాలి, వీడు వెళ్ళిపోతున్నాడు. వాడుంటే ఇంకా బాగుంటుంది. ఇంకా తప్పకుండా ఇప్పటికే 3-4 డేస్ లీవ్ తీసుకునేస్తున్నాడు. ఇంకా తను బయలుదేరేశాడు. అందరూ ఫ్రంట్ సైడ్కి వచ్చేసాము. ఇంకా పాపం మా తమ్ముడు చాలా ఫీల్ అవుతున్నాడు వెళ్తూ ఉంటే. చూడండి, అప్పుడేగా పాలు పితికాం కదా, దాన్ని ఇక్కడ పాలాయన వచ్చాడు, ఆయనకి పోస్తూ ఉన్నాము. ఫ్రంట్ సైడ్ ఇక్కడ శివాలయం ఉంది చూడండి, ఇప్పుడు చూపించింది. చిన్నప్పటి నుంచి ఈయనే వస్తూ ఉన్నాడు పాలాయన, ఎప్పుడు వచ్చి ఇంటి దగ్గర పోసుకెళ్తూ ఉంటాడు. బాయ్ చెప్తున్నాడు. మ్యాంగో ఇచ్చాడు నాకు. కల్మషం లేని వ్యక్తి అంటారు కదా, ఆ విధంగా అన్నమాట. అందరితో బాగుంటాడు, ఎవరు ఏమన్నా కానీ పట్టించుకోడు ఎక్కువగా. అదే నాకు నచ్చుతుంది తనలో. అసలు నేను బాయ్స్తోనే ఎక్కువ కొద్దిగా క్లోజ్గా ఉన్నానంటే అది మా తమ్ముడు, మా అక్క కొడుకు. తను బయలుదేరేస్తుంటే ఎందుకో చాలా బాధ వేసింది. ఇంకా చూడండి, బాయ్ చెప్తూ ఉన్నాడు. అందరికీ బాధ వేసింది, అంటే ఉంటే కొంచెం హ్యాపీగా ఉంటుందన్నమాట. తనని డ్రాప్ చేయడానికి ఎంతమంది వెళ్తున్నారో చూడండి. నైట్లో బుక్ చేసుకున్నాడు బస్ని. ఇంకా వెళ్తూ ఉన్న దారిలో మొత్తం ఇంకా మెసేజ్లు చేస్తూనే ఉన్నాడు. ఇంకా ఆ మరుసటి రోజు వరకు తను నార్మల్గా అవ్వలేదన్నమాట. ఇంకా మరుసటి రోజు మార్నింగ్ ఇది. ఇంకా మేము కూడా ఊరికి బయలుదేరేస్తున్నాము. ఇంకా ఇల్లు ఫ్రంట్ సైడ్ ఈ విధంగా ఉంటుంది. ఇంకా ముందు సైడ్ కూడా చూడండి, చెట్లు, దొండకాయ చెట్టు, చిక్కుడుకాయ చెట్లు అవన్నీ కూడా ఉన్నాయి ముందు సైడ్ కూడా. అటు సైడ్ ఉండేది మా తమ్ముడు వాళ్ళ ఇల్లు, ఇది మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు. మా పెద్దమ్మ పైకెక్కి దొండకాయలు కోస్తుంది అక్కడ. చాలా కాయలు వచ్చాయి, చాలా మంచిగా ఉన్నింది. ఇంటి ముందు ఈ విధంగా రోలు ఇవంతా ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది మా పెద్దమ్మ వాళ్ళు. అట్ట విలేజ్ అని చెప్పలేము, ఇలా టౌన్ అని చెప్పలేము, ఆ విధంగా ఉంటుంది. చూడండి, శివాలయము ఎంత బాగుందో, పక్కనే ఉంటుంది. ఇంకా వీళ్ళు స్నానం చేసుకుని వెంటనే మార్నింగ్ టెంపుల్కి వెళ్ళి దండం పెట్టుకొని ఇంకేమన్నా పనులు స్టార్ట్ చేసుకుంటారు. చాలా పెద్ద ఊరు అనమాట. మా పెద్దమ్మ వాళ్ళది లాస్ట్లో ఉండడం వల్ల మంచిగా చెట్లు అవన్నీ వేసుకోవడానికి బాగా అయింది. ఇంక ఇక్కడ ఆఫ్టర్నూన్కి వంటలు ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. ఇంకా మా అక్క అనమాట ఇక్కడ వంటలు చేస్తూ ఉంది ఈరోజు. ఇంకా కోకోనట్ రైస్ చేస్తానని చెప్పింది. మా పెద్దమ్మ వాళ్ళకి కొబ్బరి చెట్లు ఉన్నాయి, అందులో కొబ్బరికాయలన్నీ తీసారనమాట, కొబ్బరి మొత్తము. ఇంకా నూనె చేయడం కోసం అని చెప్పి అన్ని కొబ్బరికాయలు కొట్టారు. ఇంకా వాటిలో కొన్ని తీసుకొని ఇట్లాగా రైస్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ కుర్మా చేస్తూ ఉన్నారు, వెజిటేబుల్ కుర్మా. అది కోకోనట్ రైస్ టేస్ట్ అయితే చాలా బాగుండింది. ఇంకా కుర్మా కూడా బాగుండింది, మా అక్క చేసింది, మా పెద్దక్క. ఇంకా ఇది 4th డే కదా, వెళ్ళాలనుకున్నాము, ఊరికి వెళ్ళలేకపోయినాము. ఇంకా నెక్స్ట్ డే వెళ్ళాము మేము. ముందు రోజు ఇంకా మా అక్క కూడా వెళ్ళిపోయింది, ఇంకా నేను ఒక్కటే ఉన్నాను. ఇంకా నెక్స్ట్ డే వెళ్ళాను. ఇంకా 4th డే నైట్ అనమాట. ఇది బోండాలు వేస్తూ ఉన్నారు మా వదిన వాళ్ళు. నాన్ వెజ్ కూడా తిన్నని చెప్పి రోజుకొకటి ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు, వద్దని చెప్పినా కానీ. ఇంకా మా పెద్దమ్మ వాళ్ళు నన్ను, బాబుని, మా హస్బెండ్ని బట్టలు పెట్టడానికి అనేసి పిలిచారనమాట. ఇంకా మా హస్బెండ్ రాలేదు, నన్ను బాబుని తీసుకెళ్ళాడు మా అన్న. ఇంకా మమ్మల్ని తీసుకెళ్ళడానికి మాత్రం వచ్చారు మా హస్బెండ్, ఇంకంతే. ఇంక ఇక్కడ చూడండి, ఇద్దరు కలిసి బోండాలు వేస్తున్నారు. ఒకరు వేస్తూ ఉంటే ఒకరు ఎత్తుతూ ఉన్నారు దాంట్లో నుంచి. ఇద్దరు కలిసి వంటలు అయితే బాగా చేస్తారు. ఇంకా దానికి చట్నీ, కారం 2 చేశారనమాట. ఇంక ఇక్కడ బుడ్డోడు చూడండి ఎట్ట తింటూ ఉన్నాడు బోండాల్ని, అత్త పక్కన కూర్చొని. రోజుకి ఏదో ఒకటి చేస్తూ ఉన్నారు. అసలు నేనైతే వంటలు ఏం చేయలేదు, వాళ్ళు ఏం చేయనీలేదు, వాళ్ళే చేశారు. నువ్వు రెస్ట్ తీసుకో, ఏం వద్దులే, నువ్వు అక్కడ బాబుని పట్టుకొని అన్నీ చేసుకుంటూ ఉంటావు కదా, ఇక్కడ గమ్మున కూర్చొని ఉండు నువ్వు చాలా అని చెప్పారు. ఇంకా చూడండి, నేను, మా చిన్నన్న, మా అక్క కూతురు చూడండి ఒకసారి ఎక్కడ పోయి దాంకుంటుందో. మా చిన్నన్న, మా పెద్దన్న చిన్నప్పుడు ఎక్కువ క్లోజ్ లేదనమాట వాళ్ళు. చిన్నప్పుడు మా తమ్ముడు వాళ్ళందరూ బాగా క్లోజ్గా ఉన్నారు. వీళ్ళు కొంచెం పెద్ద అయ్యాక, ఇంకా మ్యారేజ్ ఏజ్ వచ్చిన తర్వాత అప్పటి నుంచి మంచిగా మాతో క్లోజ్ అయ్యారనమాట. దాని ముందు ఎక్కువగా అంతగా మాట్లాడరు అనమాట, మాట్లాడతారు, ఇంత క్లోజ్గా ఉండరు. ఇక్కడ చూడండి, మామ అల్లుళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు.
మా మా పెద్దన్న చిన్నప్పటి నుంచి కొంచెం స్ట్రిక్ట్ అనమాట. ఎక్కువ చదువుతూనే ఉంటాడు కూర్చొని. ఇంక మేము కొంచెం ఆడుకోవడానికి అట్లాంటి వాటికి మా అన్న రాడనమాట. అట్లా అంటే కొంచెం ఎక్కువ క్లోజ్ లేదని చెప్పాను కదా, ఆ విధంగా అనమాట. మా చిన్నన్న ఇంట్లో ఉండడు, ఎప్పుడు బయట వెళ్ళిపోతూ ఉంటాడు క్రికెట్ ఆడడానికి, ఫ్రెండ్స్తో అనేసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంక ఉన్నది ఇంకా మా పిన్ని కొడుకు పక్కన గౌతమ్ చెప్పాను కదా, తను వాళ్ళ అక్క వాళ్ళు మాతో బాగా క్లోజ్గా ఉంటారనమాట. ఇప్పుడు మా అన్న వాళ్ళు ఇంట్లో ఉంటున్నారు, ఇంకా మా వదిన వాళ్ళు వచ్చారు, అందరూ ఇంకా మంచిగా క్లోజ్ అయిపోయామన్నమాట. ఇంకా మా అన్న వాళ్ళు వదిన వాళ్ళందరూ చదువుకుందంతా తమిళ్ అనమాట. మా పెద్ద వదిన మాత్రం తెలుగు, ఇంకా చిన్న వదిన మా అన్న వాళ్ళంతా తమిళ్, మా తమ్ముడు వాళ్ళందరూ. ఇంక ఇక్కడ మా చిన్న వదిన మురుగన్కి పూజ చేస్తూ ఉంది. అదేదో అంటే పూజ అనమాట, మురుగన్కి ఏదో మొక్కుకొని ఉంది. ఇంకా ఎవ్రీ వీక్ చేస్తూనే ఉంటుందంట, ట్యూస్డే మంచిగా ఏదైనా మొక్కుకొని చేస్తే మంచిగా కోరిక తీరుతుందంట. తను చేస్తూ ఉంది, ఇప్పుడు చాలా రోజుల నుంచి చేస్తూ ఉందంట. 6 తమలపాకులు తీసుకుంది, దాన్ని బాగా వాష్ చేసుకొని వాటి తొడియాలు ఉంటాయి కదా కాడలు, వాటిని పక్కకు తీసుకునింది. వాటిని ఆ విధంగా 6 అలా పెట్టేసుకొని వాటికి గంధము కుంకుమతో బొట్లు పెట్టింది. సుబ్రహ్మణ్య స్వామి అనమాట. ఇంకా దాంట్లోనే సుబ్రహ్మణ్య స్వామి అని చెప్పి పూజిస్తుంది. ఇంకా అలంకరణ బాగా చేసి వాటికి పూలు అవన్నీ పెట్టేసి ఇంకా పూజ స్టార్ట్ చేసింది. ఎవ్రీ ట్యూస్డే చేస్తుంది. ఇంకా మా పెద్ద వదిన అయితే ఎవ్రీ సాటర్డే 7 దీపాలతో సప్త శనివారాల వ్రతం అంటాం కదా, సప్త శనివారం చేయదు కానీ ఎవ్రీ సాటర్డే చేస్తుంది. పిండి దీపాలు పెట్టి 7 ఇంకా వెంకటేశ్వర స్వామికి పూజిస్తుంది. ఇంకా చిన్న వదిన అయితే మురుగన్కి ఈ విధంగా పూజిస్తుంది ట్యూస్డే. ఇంకా ఈ విధంగా రెడీ చేసి ఇంకా దీపంని, ఈ ప్రమిదంని ఈ విధంగా అలంకరణ చేసి ఇంకా ఆవు నెయ్యితో ఇంకా దీపం వెలిగించింది. ఇంకా ఆ దీపంలో ఆ తొడియాలు, తమలపాకు తొడియాలు తుంచుకున్నారు కదా, వాటిని లెక్కపెట్టి ఒక 6 అనమాట. ఆ 6ని ఆ దీపం మధ్యలో వేసేసి దీపం వెలిగించింది. ఇంక ఈ విధంగా దీపారాధన చేసుకునింది. తప్పకుండా కోరిక నెరవేరుతుందంట. మీలో ఎవరైనా చేసేటివి ఉంటే తప్పకుండా చేసుకోండి. చాలా సింపుల్గా ఈజీగా చేసేసింది. ఇంకంతే, దీపారాధన చేసేసి ఇంకా కొన్ని స్తోత్రాలు ఉంటే వాటిని చదువుతూ ఉందన్నమాట. ఇద్దరు మంచిగా పూజలు అయితే చేస్తారు. ఇంకా తమిళనాడులో ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటారు. ఇంకా వీళ్ళు మంచిగా ఇంకా చేస్తూ ఉన్నారనమాట. ఇంక ఇక్కడ స్తోత్రాలు చదువుతూ ఉన్నది, తమిళ్లో ఉందన్నమాట. ఇవన్నీ చదువుతూ ఉండేది. ఏం అర్థం కాలేదు నాకు అసలు. ఇంకంటే కర్పూర నీరాజనం చేస్తూ ఉన్నారు. ఇంకంతే, పూజ చాలా సింపుల్గా చేసేసింది. ఇంకంతే, ఎవ్రీ ట్యూస్డే చేసుకోవాలంట ఈ పూజని. మీ ఇష్టము, ఒక 6 వీక్స్, 7 వీక్స్, అలా 11 వీక్స్, అట్లా మీకు నచ్చినన్ని వీక్స్ కూడా మంచిగా చేసుకోవచ్చు. ఇంకా ఊరికి బయలుదేరేసాము. నెక్స్ట్ డే చెప్పాను కదా, ఇంకా వెళ్తూ ఉన్నప్పుడు కూడా మళ్ళీ వడలు చేశారనమాట. మా హస్బెండ్ వచ్చారు తీసుకెళ్ళడానికి. ప్రతిరోజు ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు. బాగా చూసుకున్నారనమాట నన్ను అక్కడ. ఏం పని చేయనీలేదు. ఇంకా బాబుని వాళ్ళే పట్టుకొని ఉన్నారు. బాబుకి మార్నింగ్ లేచిన వెంటనే మా పెద్దదిన చిన్నదిన లేచేసరికి అన్నీ చేసేసి ఉంటారు. స్నానంతో పాటు అన్నీ చేపించేసి తినిపించేసి పడుకోబెట్టేసి ఉంటారు. ఏం పని ఉండదు అనమాట. కూర్చొని వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉన్నాను అక్కడ నేను. ఇంకా తినేసి బయలుదేరేసాము. అంతే వీడియో. ఓకే, బాయ్.